या सा पद्मासनस्था विपुलकटितटे पद्मपत्रायताक्षी गम्भीरावर्धनाभिस्तनभरणमिता शुभ्रवस्तोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रियैः मणिकणखचितैः स्नापिकाहे मुकुम्बैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीः मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशौ पाशमभीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्थाम् बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते। శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. లక్ష్మీ సూక్తము ఇప్పుడు చదివాను. ఎందుకంటే ఈ కార్యక్రమం చూసేవారికి అందరికీ కూడా ధన కటాక్షము రావాలి. నేను చదివినటువంటి ఈ నక్షత్రంలో ఈ లక్ష్మీ సూక్తం అనేది ఈ నక్షత్రంలో ఈ ముహూర్తంలో చదవడం ద్వారా, చదివినటువంటిది మీరు వినడం ద్వారా యోగాన్ని మీరు పొందుతారు. అందుకే ప్రత్యేకంగా లక్ష్మీ సూక్తాన్ని నేను చదవడం జరిగింది. ముందుగా పంచాంగం క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. తిథి సప్తమి ఉదయం 7:51 వరకు, తదుపరి అష్టమి 8వ తారీఖు ఆదివారం, డిసెంబర్ నెల 2024. నక్షత్రం శతభిష నక్షత్రం, మధ్యాహ్నం 3 గంటల వరకు. వర్జము అంటే అశుభ సమయం రాత్రి 9 to 10:30. ఈరోజు వార దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు. 8వ తారీఖు ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అష్టమి, సప్తమి, ఆదివారం ఈ 3 కలయికల గురించి నేను అదృష్టమైశ్వర్యంలో చెప్తాను. ఇది ఈరోజు పంచాంగం. జై గురు దత్తాత్రేయ. ఈరోజు దీపారాధన. అందరూ కూడా ఇవాళ సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్యలో రాహుకాలంలో దీపం వెలిగించండి. ఎందుకంటే సర్వ అరిష్ట దోషాలు పోతాయి. అరిష్ట దోషాలంటే ఏంటండి? అరిష్ట దోషాలంటే మనము ఇతరుల గురించి మాట్లాడినా, ఇతరులని కామెంట్ చేసినా, లేదా వాళ్ళ అమ్మాయిలా వాళ్ళ అబ్బాయిలా, లేదా లావుగా ఉన్నాడని వెక్కిరించినా, లేదు ఎవరినో మన ఆనందం కోసం మాటలతో సూటిపోటి మాటలతో బాధించిన, లేదు ఈ నోటితో బూతులు మాట్లాడతాం. ఎక్కువగా అరిష్ట దోషాలంటే నోటి ద్వారా అంటుకునే దోషాలు. ఎవరో అమ్మాయి మన బంధువుల్లో ఎవరినో పెళ్లి చేసుకుంది, దాని గురించి ఒక హాట్ టాపిక్ లాగా మనం మాట్లాడుతుంటాం. అది నేను ప్రత్యేకంగా ఒకళ్ళని అని కాదు, మీ జీవితాల్లో మీకు తెలిసి తెలియక చేసి ఉండొచ్చు. లేదు ఎవరో అబ్బాయిని చూసా, నల్లగా లడ్డుగా ఉన్నాడు, పెళ్ళికి వెళ్ళాం, ఆ పెళ్లి కొడుకుని కామెంట్ చేస్తాం మనం. లేదు ఇంకోటి ఏదో డ్రైవింగ్ చేస్తుంటే సడన్గా ఎవరైనా అడ్డొస్తే వెంటనే బూతు మాట్లాడతాం. లేదు ఇంకోటి అలా అరిష్ట దోషాలన్నీ మనకు అంటుకుంటాయి. వీటి వల్ల ఏంటండి, వీటి వల్ల మాకు జరిగే నష్టాలు ఏంటి అంటే పిల్లలకు చదువులు సరిగా రావు. ఇది మనం ఎలా అన్వయించాలంటే, మా అబ్బాయి స్టేట్ ర్యాంకరు, మా అబ్బాయి బాగా చదివాడు, స్టేట్ ర్యాంకరు, మెడిసిన్ లేదంటే ఇంకొకళ్ళు మెడిసిన్ సీట్ వచ్చింది మా అమ్మాయికి,
మరి మేము అనేక విషయాల్లో తెలిసి తెలియక తప్పులు చేస్తూనే ఉంటాం. మరి మా పిల్లలకు తాకలేదా? ఏమండి, ప్రతి దానికి కాలం సమాధానం ఇస్తుంది. వాళ్ళకి పిల్లలు పుట్టొచ్చు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు, వాళ్ళకి నత్తితో మీరు ఈ అనేక మంది కుటుంబాల్లో మీరు గమనిస్తే హార్టిజంతోనో లేదంటే హైపర్ యాక్టివిటీతో, నత్తి, మాటలు సరిగా రాక రకరకాల దోషాలతో పుడుతూ ఉంటారు. తల్లిదండ్రులే కాక తండ్రి అంటే తాత చేసిందో వంశంలో నుంచో కొన్ని దోషాలు ఉంటాయి. కాబట్టి అసలు మనము ఒకరిని కామెంట్ చేయకుండా ఉండడమే పెద్ద శుభం. సరే, తెలిసి తెలియక చిన్నప్పుడు నేనేం చేశానంటే ఉడత అంటే తెలుసు కదండి, రామాయణంలో పెద్ద పాత్ర, చిన్న ఉడతకు పెద్ద పాత్ర ఇచ్చారు. ఆ ఉడతని నేను తెలియక ఒక రాయి వేసి కొడితే దాని తోక దగ్గర రక్తం వచ్చింది. నా వయసు అప్పుడు నాకు తెలిసి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు, బాగా నాకు ఇప్పటికి గుర్తు. ఒక వ్యవసాయం కుటుంబంలో పుట్టిన వాడిని, ఒక ఇంట్లో ఒక మూలన కొష్టం ఉంటుంది, అక్కడంతా గడ్డి ఉంటుంది, అక్కడ ఏదో ఆడుకుంటున్నాం. అప్పుడు వేపకాయలు ఉంటాయి కదా, ఈ వేప చెట్టు నుంచి రాలుతుంటాయి కదా వేపకాయలు, అవన్నీ ఏరి ఈ సేర్లు అంటారు మనకు. అప్పుడు కేజీలు కాకుండా ఒక సేరుకింత అని అక్కడ దగ్గరలో కిరాణా షాప్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు. అవన్నీ వేరుతూ వాళ్ళకు మేము ఇవ్వడం జరిగేది. అయితే ఆ సమయంలో ఒక ఉడతని రాయబెట్టి కొట్టడం జరిగింది. ఇలాంటివి అంటే ఇవి మళ్ళీ వేరే దోషానికి ఇస్తాయి, అమంగళ దోషాల కిందకి ఆమోదం జరుగుతుంది. ఇటువంటివి తెలియక చిన్నప్పుడు మనం ఏదో దోషాలు చేసి ఉండడం, ఇలాంటివన్నీ కూడా విముక్త అవ్వడానికి ఈరోజు రాహుకాలంలో ఎంత విషయాన్ని మనం చెప్పుకున్నాం చూడండి. ఇటువంటివి ఎన్నో ప్రతిరోజు ఈ ఛానల్లో మీకు అందిస్తాను. రాహుకాలంలో 4:30 నుంచి 6 గంటల మధ్యలో దీపాన్ని వెలిగించండి. నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి. ఏమండి, నువ్వుల నూనె దీపం ఇంట్లో వెలిగించొచ్చా? కొన్ని దోషాలు పోవడానికి వెలిగించాలి. ఈరోజు మీరు తప్పకుండా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. నేను చెప్పిన సమయంలో సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్యలో, డిసెంబర్ 8వ తారీఖు ఆదివారం. అందులో ఈ రాహుకాల సమయంలో కూడా మనకు వార దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి ఈ అశుభ సమయంలో ఈ దీపం వెలిగించండి, అరిష్ట దోషాలు తొలగిపోతాయి. దత్తార్పణమస్తు. ఈరోజు రాశి ఫలితంలో కర్కాటక రాశి ఫలితాన్ని చూద్దాం. అలాగే మనం ప్రతిరోజు పలానా నక్షత్రం వాళ్ళు ఏ దానం చేసుకుంటే ఆ నెలలో, అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఒక్కొక్క నెల ఒక్కొక్క దానం చెప్తాను. పలానా నక్షత్రం వాళ్ళు, పలానా రాశి వాళ్ళు ఏ దానం చేసుకోవాలో చెప్తాను. ఇవాళ మనము ఏ నక్షత్రం గురించి, కర్కాటక రాశి ఒకటి తీసుకున్నాం, ఓకే. తర్వాత పుష్యమి నక్షత్రము, అలాగే ఆశ్లేష నక్షత్రం. పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఒక దానం చేసుకుంటే డిసెంబర్ నెలలో అనుకున్న పనులు నెరవేరుతాయి. ఈ కోరుకున్న కోరికలు నెరవేరాలంటే నక్షత్ర యోగం తప్పకుండా అవసరం. కావున తప్పనిసరిగా పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు లేదా కర్కాటక రాశి వాళ్ళు గ్రహస్థితిని బట్టి, మనకు మామూలుగా రాశి ఫలితం ఎలా ఉంది అన్నది మీకు సపరేట్గా రాశుల గురించి ఛానల్లో పెడతారు, చూడండి. ఈ మొదటి వారంలోనే అన్నీ పెట్టేస్తారు, 10వ తారీఖు లోపు ప్రతి నెల. ప్రస్తుతం మాత్రం ఈ నక్షత్ర రాశి అన్వయంతో పలానా పుష్యమి నక్షత్రం వాళ్ళు లేదా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఏ దానం చేసుకోవాలి. ఎందుకంటే దేవస్యత్వ సవితుః ప్రసవే అశ్వినోర్ బాహుభ్యాం. దానము చేయడం ద్వారా నెలంతా కూడా ప్రశాంతంగా ఉంటారు యజమాని కుటుంబం. సరే, కర్కాటక రాశి మీ పిల్లలది, లేదా పుష్యమి నక్షత్రం మీ యజమానిది, లేదా ఆశ్లేష నక్షత్రం అమ్మాయి ఉంది, పెళ్ళి అవ్వట్లే, ఆ పెళ్ళి అవ్వాలి. ఇప్పుడు నేనేమంటున్నాను ఇక్కడ, ఈ దానం చేస్తే మీ కోరిక తీరుతుంది. అంటే అది ఏ కోరికైనా సరే, సక్రమమైనటువంటి కోరిక ఏదైనా సరే. ఇక్కడ ఏం దానం చేయాలి? డిసెంబర్ 13వ తారీఖు నాడు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాలి. దగ్గరగా లేకపోయినా వెళ్ళాలి. 13వ తారీఖు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 1 కేజీ పెసర పప్పు దానం చేయాలి. ఎవరు? పుష్యమి నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు. దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో డిసెంబర్ 13, 2024 1 కేజీ పెసరపప్పు దానం. ఈ దానం చేసుకుంటే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు తీరుతుంది. ఇటువంటి ఎన్నో పరిహారాలు ప్రతిరోజు కూడా
మీకు రాశి ఫలితంలో చెప్తాను. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టం ఐశ్వర్యం సప్తమి ఆదివారం. సూర్యోదయానికి సప్తమి ఉండి సూర్యాస్తమయానికి అష్టమి ఉంది. ఇవాళ ఈ అష్టమి సప్తమి కలయిక ఆదివారం వచ్చిన రోజు తప్పకుండా పిల్లలకు ఉద్యోగాలు రావడం కోసం తల్లి కానీ తండ్రి కానీ చెయ్యండి, ఉద్యోగం వస్తుంది. ఏం చేయాలండి అంటే మీ ఇంట్లో గోధుమ పిండితో దీపము కుంది చేయండి. గోధుమ పిండిలో కొన్ని నీళ్లు పోసుకోండి, ముద్దలాగా చేయండి, దీపపు కుందిలాగా చేయండి. పసుపు ఒత్తి వేయండి. పసుపు ఒత్తి అంటే ఒక పసుపు రంగు క్లాత్ తీసుకొని ఒత్తిలాగా కట్ చేసి వేయండి. ఆ పసుపు ఒత్తి వేసి నిండా ఆవు నెయ్యి పోసి గోధుమ పిండితో చేసినటువంటి దీపపు కుంది ఉంటుంది కదా, అందులో ఆవు నెయ్యి పోసి పసుపు ఒత్తి వేసి మీ ఇంట్లో ఒక ఇస్తరాకులో కానీ తమలపాకులో కానీ లేదా రావి ఆకులో కానీ అరిటాకులో కానీ లేదా ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది మందారపాకు కూడా శ్రేష్టమే. ఆదివారం మందారపాకులో కానీ ఆ కుంది పెట్టి అంటే ఆ దీపం కుంది పెట్టి చక్కగా పసుపు కుంకుమ గంధము బొట్లు పెట్టి దీపాన్ని వెలిగించి ఈరోజు సాయంత్రం శివ అష్టోత్రం, అన్నిటికీ పరమేశ్వరుడి ఆధారభూతం పరమేశ్వర అష్టోత్రం. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, శశిశేఖరాయ నమః, పినాకినే నమః. ఆ పరమేశ్వర అష్టోత్రాన్ని చదవండి. 2 చేతులు జోడించి పరమ భక్తితో అష్టోత్రం చదివి ఆ పరమేశ్వరుడికి ఈ దీపము అర్పణం చేయండి. అంటే ఈ దీపం వెలిగించిన తర్వాత శివాష్టోత్రం చదివి స్వామికి నమస్కారం చేసుకోండి. ఎంత వైభవమో! అసలు ఉద్యోగం వస్తుందో లేదో మీరు చూడండి. ఏమండి, ఉద్యోగం రావాలంటే 1,00,000 లేదా 50,000 లేదా 10,000 లేదు 5,000 లేదు 500 100 ఇలా కాంపిటీషన్ ఉంటుంది. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలాగా 1,00,000 మంది గవర్నమెంట్ జాబ్ అయితే, లేదంటే పలానా కంపెనీలో పెద్ద కంపెనీ విదేశాల్లో 50,000 మంది, లేదా మనకు తెలిసిన కంపెనీ 1,000 మంది 500 మంది. ఇందులో మీకు ఉద్యోగం రావటం అంటే అంతటా పరమేశ్వర అనుగ్రహం ఉంటేనే, మీకు అంతటా పరమేశ్వర అనుగ్రహం ఉంటేనే. కావున తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఈ దీపం వెలిగించి శివాష్టోత్రం ఇవాళ చదువుకోండి. సాయంకాల వేళలో రాహుకాల సమయం అయిపోయిన తర్వాత ఈ దీపం వెలిగించండి. ఎందుకంటే మనము పొద్దున ముహూర్త బలంలో దీపం వెలిగించేది ఇది వేరుండాలి. ఇది ప్రత్యేకంగా అందరూ చేయాల్సిన అవసరం లేదు. మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి ఉద్యోగం రావాలి అన్న వాళ్ళు చేయాలి. ఎప్పుడు చేయాలంటే ఒక టైం మీరే చెప్పండి. అంటే 6 నుంచి 8 మధ్యలో 6 నుంచి 8 మధ్యలో వెలిగించుకోండి. భోజనం చేసినా తప్పులేదు. తలస్నానం చేయాలని ఏం లేదు. చేతులు కాళ్ళు కడుక్కొని కళ్ళు తుడుచుకొని నెత్తిన నీళ్లు చల్లుకొని ఈ దీపాన్ని వెలిగించి శివాష్టోత్రం చదువుకోండి. పూజా మందిరంలో వెలిగించండి. పసుపు ఒత్తితో చక్కగా గోధుమ పిండితో చేసిన దీపం కుంది ఆవు నెయ్యి ఈ పరిహారం చేయండి. ఉద్యోగ ప్రాప్తి. జయ గురు దత్తాత్రేయ. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ప్రతిరోజు కూడా ఈ భక్తి అనుగ్రహం అనే కార్యక్రమంలో ఈ ఛానల్ ద్వారా ఏ రోజుకి ఆ రోజు మామూలుగా మనకు ఉపదేశ మంత్రాలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో చేసుకునే మంత్రాలు ఉంటాయి. శ్రీరామనవమి రోజు చదివే అష్టకం ఉంటుంది, లేదా ఈశ్వర సంబంధితమైనది మహాశివరాత్రి రోజు చదివేది ఉంటుంది. అలా కాకుండా కలియుగంలో ఋషి వాంగ్మయము ప్రతిరోజు 365 రోజులకు 365 మంత్రాలు ఆ నక్షత్ర కలయిక, ఆ తిథి కలయిక, ఆ ముహూర్త కలయికలో మనకు అందించారు. అటువంటి బ్రహ్మాండమైన మహామంత్రాలు ప్రతిరోజు మీకు నేను అందిస్తాను. ప్రత్యక్షంగా మీకు కనపడకపోవచ్చు, నా గొంతు వినపడుతుంది. నా పేరు లక్ష్మీకాంత శర్మ. మీకు మహామంత్రాలన్నీ కూడా మీకు నేను ఈ ఛానల్ ద్వారా అందిస్తాను. అది చదువుకుంటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం. ఎందుకంటే కలియుగంలో మంత్రాధీనంతు దైవతం, మనకు భగవంతుడు ప్రత్యక్షం అవ్వకపోయినా పరోక్షంగా కాపాడేటటువంటి ప్రక్రియల్లో మంత్ర జపం ఒకటి. కావున జాగ్రత్తగా ఈరోజు మంత్రం రాసుకోండి. ఓం దుం శ్రీం మహా
శివాయ నమః. ఓం దుం శ్రీం మహా శివాయ నమః. ఓం దుం శ్రీం మహా శివాయ నమః. ఈ మంత్రము 108 సార్లు జపం చేయాలి ఇవాళ. అలాగే 6 సార్లు రాయండి. తప్పనిసరిగా మీకు ధన యోగం అనేది లభిస్తుంది. ఇంట్లో ఎవరు చేసినా ఇంటి యజమాని బాగుంటాడు. కావున తప్పకుండా ఈ మంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఈ మంత్రాన్ని 6 సార్లు రాసి 108 సార్లు జపించండి. ఎక్కడ రాయాలంటే ఒక బుక్ పెట్టుకోండి. రోజు ఒక డేటు, ఇవాళ డేట్ వేసి ఈ మంత్రం 6 సార్లు రాసి నమస్కారం చేసుకోండి. ఆ బుక్ ఇంట్లో ఉండడం కూడా చాలా మంచిది. ఎందుకంటే అనేక మంత్రాలు ప్రతిరోజు చెప్పినవి రాస్తారు కదా. ఒక 108 మంత్రాలు అవుతే అది మహాగ్రంథం అవుతుంది. అది మీ బీరువాలో పెట్టుకుంటే విశేష లక్ష్మీ కటాక్షము, వచ్చిన డబ్బు నిలుస్తుంది. అటువంటి మహాగ్రంథాలు బీరువాలో ఉంటే తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్ ద్వారా అనేక గొప్ప విషయాలు మీకు అందిస్తాను. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.